నమస్కారం మిత్రులారా. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కష్టే ఫలే అంటారు. కష్టపడే కొద్దీ ఫలితం వస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే, కొంతమంది గవర్నమెంట్ ఆఫీస్‌లో కూర్చొని పెద్దగా కష్టపడకుండా సుఖంగా జీతం తీసుకొని హాయిగా రిటైర్ అయిపోయినారున్నారు. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అటువంటిది, ముఖ్యంగా సెల్లింగ్‌లో అటువంటిది కుదరనే కుదరదు. ఈ కష్టే ఫలే అనే విషయాన్ని పోడూరు ప్రసాద్ గారు ఎలా రుజువు చేశారో చూద్దాం. ప్రసాద్ గారు, మనకున్న ఆస్తి ఏంట్రా అంటే మెమరీస్ అండి. అవును, తప్పకుండా. ఈ ఆస్తిలో సింహభాగం మనం చిన్నప్పుడు ఏమేం చేసామనే జ్ఞాపకాలే మనకి స్వీట్ మెమరీస్‌గా ఉంటాయి. కాబట్టి మీ చిన్నతనం గురించి కొంచెం చెప్పండి. దయచేసి మీ తల్లిదండ్రుల పేర్లు, మీరు వెళ్ళిన స్కూల్స్ పేర్లు, మిమ్మల్ని చిన్నతనంలో ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన పెద్దవారెవరు అనే విషయాలు తప్పకుండా చెప్పండి. మా పేరెంట్స్ మా ఫాదర్ పేరు శ్రీనివాసరావు గారండి. ఆయన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఆ తర్వాత సబ్సిక్వెంట్‌లీ ఈ వర్క్డ్ ఇన్ ఈఏడి ప్యారీ కంపెనీ. నా మదర్ పేరేమో భారత వరలక్ష్మి. ఆవిడ హౌస్ వైఫే. సో వీళ్ళు మా ఫాదర్ ఏమో యాక్చువల్‌గా ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్ అండ్ we lost him at the early age. When I was 15, I lost my father mata. So my mother has brought all of us and 1907 అంటే అప్పుడు నాకు 15 years మాట. When I'm doing my 10th class. నాకు ఎల్డర్ బ్రదర్ ఒక ఉన్నాడు, యంగర్ బ్రదర్ ఒక ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సో ఈ ఐదుగురిని మా మదరే ఒక విల్ పవర్తో తీసుకొచ్చింది. సో ఐ కెన్ సే దట్ షీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఫర్ వితౌట్ ఎనీ ఇది లేకుండా పట్టుకొచ్చిందన్నమాట. ఎవరికి ఏం కావాలంటే అది షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సబ్సిక్వెంట్గా మా సిస్టర్ అండ్ బ్రదర్ జాయిన్ సర్వీసెస్, దే హెల్ప్ అండ్ నేను, మా తమ్ముడు, మా చెల్లెలు కంటిన్యూడ్ అవర్ స్టడీస్ అన్నమాట. నేనేమో స్కూలింగ్ అనేసరికి చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్ అండి, చిల్డ్రన్స్ మాంటెసరీ హై స్కూల్ అని విజయవాడలో. మాంటెసరీ కోటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో తిరిగాము మేము. అంత డిసిప్లిన్ అంటే మీకు తెలుసు, ఇవాళ విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ అందులో చదివిన వాళ్ళే. సో ఆవిడ చాలా డిసిప్లిన్. ఆవిడ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, షీ హాస్ సర్వ్డ్ నోటీస్ టు హర్ హస్బెండ్ ఆల్సో, కృష్ణారావుకి. వాళ్ళ అబ్బాయి అలా చేస్తే కృష్ణ మీ ఫాదర్ని కలవమని చెప్పి పంపించారు. అంత స్ట్రిక్ట్ ఆవిడ. వచ్చినప్పుడు మిగతా పేరెంట్స్ లాగానే ట్రీట్ చేసింది ఆయన్ని కూడా. మీ అబ్బాయి ఇలా చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అని చెప్పి పంపించేసింది. షీ ఈజ్ సో నోబుల్ లేడీ. అండ్ తర్వాత ఏమో స్కూల్ అప్పుడు మేము యూస్ టు ప్లే. అన్నీ ఉండేవి. స్కూల్ చాలా పెద్ద స్కూల్, డ్రిల్ ఉండేది, అన్ని అప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం మేము. 10th క్లాస్ ఎప్పుడైతే అయ్యిందో మా ఫాదర్ అయిపోయాక కొద్దిగా ఇదైపోయాం. నెక్స్ట్ సత్యనాపురంగా షిఫ్ట్ అయిపోయాం. అప్పట్లో గవర్నపేటలో ఉండేవాళ్ళం. సత్యనాపురం షిఫ్ట్ అయ్యాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై 10th క్లాస్ శాతవనగర్లో చేరేమాట. ఇంటర్మీడియట్, డిగ్రీ నేను చేసింది అక్కడే. అండ్ ఇట్ ఈస్ సో హ్యాపీ అండ్ ఇట్స్ అవర్ ఈస్ ద ఫస్ట్ బ్యాచ్. శాతవన్ ఇన్సెప్షన్లో మేము జాయిన్ అయ్యాం. సో మేమెంత కొత్త, మా లెక్చర్స్ కూడా కొత్త. సో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నడిచేది బండి. ఎందుకంటే అలాగా దాంతో మాకు యూనిటీ బాగుండేది, అండర్స్టాండింగ్ బాగుండేది, చదువు కూడా బాగా చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళు దే వాట్ ప్రూవ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది యూనివర్సిటీస్. మంచి వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు యూజీస్ పే లేదు వాళ్ళకి, అప్పట్లో ఫండ్స్ కూడా ఉండేవి కావు. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మాకు వెంపటి హనుమంతరావు గారు అని ఒక లెక్చరర్ ఉన్నాడు మ్యాథమెటిక్స్కి. ఆయనకి చిన్నాన్న సూరి గారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి హేమవాల్ని తీసుకొచ్చాము విజయవాడకి. డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి దానికి టికెట్లు అమ్మేమాట. ఆ టికెట్లు అమ్మటం బాధ్యత స్టూడెంట్స్కి మాకు ఇచ్చారు. సో మాకు ఇంకా అదేంటంటే మేనేజ్మెంట్ అది లెక్చర్లు అడిగారు, ప్రిన్సిపాల్ అడిగారు అంటే మేము ఇంకా విజృంభించి ఊరంతా దేశం పడి అన్నీ అమ్మేసాం. ఇట్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్. దానివల్ల విజయవాడలో ఇప్పుడు ఒక కాలేజీ భవనం కట్టారు విశాలంత పక్కన.
ఒక పెద్ద భవనం కట్టారు. అదే దట్ ఈస్ నౌ శాతవాహన కాలేజ్ ఇస్ రిసైడింగ్ దే. అక్కడికి వెళ్ళింది. అక్కడ కాలేజ్ వెళ్ళింది. ఓకే. శాతవాహన దట్ ఈస్ ఓన్ బిల్డింగ్. అది ఆ ఫండ్ అంతా ఈ దీంతో వచ్చింది. సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ ఫండ్స్ రావటం అవన్నీ మొదలయ్యే వాళ్ళకి యూజీసీ స్కేల్. అండ్ వీ హ్యావ్ ప్రిన్సిపల్, ఆయన వెరీ వెరీ స్ట్రిక్ట్ మాట. ఆయన he has not allowed any politics. ఆయన ఏంటంటే ఈ సచ్ ఏ నోబుల్ పర్సన్. he never entertained any politics in the school. ఈవెన్ మా క్లాస్ రూమ్స్ కూడా హర్షవర్ధన్, గౌతము ఈ పేర్లు ఉండేమాట అంతా. తెలుగు అసెంబ్లీలో కూడా ఆయన ప్రీచ్ చేసేవాడు ఇదే. ఆయన విశ్వనాథ సత్యనారాయణకి ప్రథమ శిష్యుడు ప్రజాపతిరావు ప్రిన్సిపాల్. ప్రజాపతిరావు గారు విశ్వనాథ సత్యనారాయణకి ప్రథమ శిష్యుడు ఈయన. ఆయన ఎస్ఆర్ఆర్ కాలేజీ, ఈయన ఎస్ఆర్ఆర్ కాలేజీ. సో ఈయన ఎస్ఆర్ఆర్ కాలేజ్ అనమాట. సో ఆయన చేసాడు అనమాట. ఈ రౌడీలను లోపలికి రానిచ్చేవాడు కాదు. ఇది ఒకసారి ఏమైందంటే మా ఇంటర్వల్ టైమును అదే టైము నల్లగేట్ దగ్గర ఉంది కదా, మా కాలేజ్ ఏమో రైల్ గేట్ దగ్గర ఉండేది. అక్కడికేమో స్టెల్లా కాలేజ్ బస్సు వచ్చేది. వీళ్ళందరూ ఎక్కేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే రీసెస్ టైంలో వెళ్ళి అక్కడ గుంజించేవాళ్ళు. సో ఇది డిస్టర్బెన్స్గా వచ్చేది అనమాట. వస్తే ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పిందంట, పలానా టైంలో మీ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంటే ఈ స్టాప్ లేని. వెంటనే ఈయనేమో షెడ్యూల్ మార్చేశాడు టైమింగ్స్. ఇంకో పీరియడ్ ఎక్స్టెండ్ చేసి 2 periods తర్వాత బ్రేక్ బదులు 3 periods తర్వాత బ్రేక్ పెట్టాడు. తర్వాత దట్స్ హౌ హీ యూస్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్స్. డిసిప్లిన్ అనేది ఆయన దగ్గర నేర్చు. సబ్సిక్వెంట్ ఒకసారి మాకేంటంటే 2 sessions ఉండేవి. కాలేజ్ చిన్నది కదా, మార్నింగ్ సెషన్ ఏమో ఆర్ట్స్, సైన్స్ ఏమో ఈవినింగ్ సెషన్ ఉండేది. అలా నడుస్తూ ఉండేది. మధ్యలో ఒక పాలిటిక్స్ పే అయ్యేది. ఈ లక్ష్మయ్య ప్రెసిడెంట్ ఉండేవాడు, ఏ లక్ష్మయ్య, కోనేరు లక్ష్మయ్య. ఈ ఇదివరకు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టక ముందు కోనేరు లక్ష్మయ్య మాకు ప్రెసిడెంట్. తర్వాత ఆయనకి సెక్రటరీకి పడాక కోర్టు కేసులు ఇవన్నీ ఉండే, కాలేజ్ ముగియటం ఇవన్నీ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అదర్ వే రౌండ్ అనమాట. వీ యూస్ టు రిక్వెస్ట్ లెక్చరర్స్ టు కండక్ట్ క్లాసెస్ మా ఇంట్రెస్ట్ కోసం. అప్పుడు రాత్రులు 9ంటికి 8ంటికి వచ్చేవారు లెక్చర్లు. అప్పుడు క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళం. క్లాస్లో ఒకప్పుడు ఏమైంది ఏంటంటే మాకు ఫస్ట్ రోజు సినిమాలకు వెళ్తాము ఆ కాలేజీలో. అప్పుడు అలవాటు కదా మనకి. మేము వెళ్ళి ఓరస్కి వెళ్ళిపోయేవాళ్ళం. పక్కనే థియేటరు, మాకు టికెట్లు ఇచ్చేవాడు, వెళ్ళిపోయేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే ఇలా బాబీ సినిమా చూస్తున్నారు అందరూ. ప్రజాపతిరావు వచ్చి అప్పుడు సినిమా ఆపించి లైట్లు ఇచ్చి ఫోకస్ చేసి అందరు స్టూడెంట్స్ ఇలా తీసుకెళ్ళి అందరినీ నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి క్లాస్ తీసుకుంటే అప్పటి నుండి మేనేజరు శాతవాహన కాలేజ్ వాడు కాబట్టి నేను టికెట్లు ఇయ్యను, ఈ న్యూసెన్స్ ఏంటి క్లాస్ సినిమా ఆపేసేసి తీసుకెళ్ళటం, నాకు ఇది ప్రాబ్లమ్ నాకు అవుతుందని నేను చెప్పేవాడు అనమాట. అంత ఇదిగా ఉండేది ఆ కాలేజ్ మటుకు. అలా నడిచింది. మేము కొద్దిగా డిఫికల్ట్ ఫేస్ చేసాము. ఆ టైంలోనే యాజిటేషన్ జరిగింది తెలంగాణ, ఆంధ్ర యాజిటేషన్. మా ఇంటర్మీడియట్ టైంలో. మా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయండి? సెప్టెంబర్లో జరిగాయి. 71, 73 మ్యాచ్ నేను. సో సెప్టెంబర్లో జరిగాయి మాట మాకు. ఈ టైంలో ఈ గొడవలు అవన్నీ జరిగేవి. అలాగే అది అయిపోయింది. 73, 76 ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ అనమాట, పిఎస్సి మ్యాథమెటిక్స్. అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను, మంచి మార్క్స్ వచ్చాయి. సో అందరూ దే చూసన్ ఎంఎస్ వాటికి వెళ్ళిపోయారు అందరూ. నేనేమో ఫర్ మై ఓన్ రీజన్స్ ఐ చూజ్ స్టార్టెడ్ వర్కింగ్ మై ఓన్ వే మాట. మీ కాలేజీలో పాలిటిక్స్ అవును, చెప్పే కదా. వంగవీటి రంగాను, దేవినేని నెహ్రూ ఒకసారి వచ్చారు. సో ప్రజాపతిరావు ఈ నోస్ దెమ్ బికాజ్ ఈ వర్క్ ఎర్లియర్ ఇన్ ఎస్ఆర్ఆర్ కాలేజ్. సో పొలైట్లీ దే సెడ్ దట్ యూ కమ్ ఆఫ్టర్ 3 days. So next day what he conducted an assembly both for arts and science, and he announced he is the class leader, he is a school leader and all this. Then third day when these people are come, he said it already elections have been over, this is our banner. So they could not do anything. That's why politics been banned in our this. That's why we are not cultivated any political interest in this. In my career also. సో ఏఐటీలో ఐ గాట్ అ బ్రేక్ త్రూ జాయినింగ్ U.S.VITAMINS. సో అవన్నీ తర్వాత ప్రొఫెషనల్గా దీనికి మన ఫార్మాటానికి వచ్చామాట. ఈ లోపల చిన్న చిన్న పిటి జాబ్స్ వాట్ ఎవర్ బీన్ అవైలబుల్ ఐ యూస్ టు డూ ఇట్ మాట. ఐ డోంట్ వాంట్ టు బి ఐడియల్ మాట, ఐ వాంట్ టు బి అ బర్డెన్ టు ది ఫ్యామిలీ. అలా కంట్రిబ్యూషన్ చేస్తూ ఉండేవాడిని ఇన్ డీసెంట్ వే వాట్ ఎవర్. మీ చిన్నప్పుడు ఏదైనా ఫ్యాన్సీస్ ఉండేయండి? అంటే ఐ వాంట్ టు బి దిస్, ఐ వాంట్ టు బి దాట్, ఐ వాంట్ టు వేర్ నైస్ సూట్. ఫస్ట్ నుండి నాకు ఐ యూస్ టు హ్యావ్ ఫ్యాన్సీ ఫర్ ద డ్రెస్సింగ్ అండ్ డ్రెస్సింగ్. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్లో ఐ యూస్ టు హ్యావ్ ఎ రెగ్యులర్
రేమండ్స్లో రెగ్యులర్ ఇది మాట మాకంటే కంటిన్యూటీ ఉండేది ఎప్పుడు ఉమ్, ఎప్పటికప్పుడు మోడల్స్ మారుస్తూ ఉంటాం. వాడు టైలర్ కూడా అక్కడే ఉండేవాడు. 1 టౌన్లో పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది అనమాట షోరూమ్ అనేది. ఉమ్. అక్కడే తీసుకునే వాళ్ళం, అక్కడే కుట్టించేవాళ్ళం. అప్పట్లో ఏంటంటే కొత్తది వేసుకోవడం అన్నది ఫ్యాషన్ అప్పట్లో. టై కట్టడం అంటే కొత్త కదా ప్రొఫెషన్లో చేయడం. వీ యూస్ టు హ్యావ్ దట్ టేస్ట్ అండ్ ఆల్ దిస్. వీ యూస్ టు మెయింటైన్ దట్. షూస్ ఏమన్నా? షూస్ ఎవ్రీథింగ్ బి యూస్ టు చేంజ్. షూస్ ఆల్సో కొత్త. అప్పుడు అక్కడ రెయిన్ అని షూస్ కంపెనీ ఉండేది, చైనా వాడు, డాల్ఫిన్ ఎదురుకుండా. వాడికి ఇచ్చి చెప్పి చేయించుకునే వాళ్ళు స్పెషల్గా. ఓ చైనీస్ షూస్. చైనీస్ షూస్ అది రెయిన్ అండ్ కో అని ఉండేది అనమాట. వాడు డాల్ఫిన్ ఎదురుకుండా ఉంటాడు అనమాట. వాడికి చెప్పి చేయించేవాళ్ళం. అంత కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైమ్ ది రెస్పాన్సిబిలిటీస్ కూడా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అనమాట. యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై అది. తర్వాత ఈ ప్రొఫెషనల్లో చేరటం ఇంకా మళ్ళీ యు వర్ ఏబుల్ టు రియలైజ్ యువర్ డ్రీమ్ ఆఫ్ బీయింగ్ వెల్ డ్రెస్డ్. Yeah, people used to recognize me with this, because hospitals, because whatever the innovation used to have, at least pleasant appearance used to be there with my dress and all this. తర్వాత డాక్టర్స్ కోఆపరేటివ్గా ఉండేవారు. సో ఐ నెవర్ హ్యాడ్ ఫంబ్లింగ్ ఆర్ ఎనీథింగ్. ఇనీషియల్గా ఎంఆర్కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి నాకు ఓవర్కమ్ అయ్యేవాడు ఈ విధంగా. But is there you have progressed a lot in your career, which means you have been a very successful medical representative. And as I said, you are working with Roche in U.S.VITAMINS district. But in spite of Roche being a good company and your sales being very good, still you would have faced some challenges in your life as a medical representative. Yeah. Can you throw some light on those things? The challenges, and at the same time I have seen a lot of results about that also, because I in the Roche we have one thing that is we don't have that visualized culture. We have to make our own detailing. Everybody has to sit across like that, only we have to discuss with the doctor. So it is more on your ability to converse. That's right. And we have been provided with a scanner which we used to be using that as a aid. We used to discuss with the doctors. So that is one thing. So Scanner is a magazine. Scanner is the magazine which we leave it after our interview with the doctor. So that is what we used to give it. We used to have little inputs. చాలా తక్కువగా వచ్చాయన్నమాట. These are the two things that we have different to others. So when coming to competition, we have the products which are highly competitive, like Bactrim, Valium, and Bicosam, and all these. So protein, all these been competition with all the bigger companies only, and the local companies. Cotromixol, it is the worst competition that we used to have from the local market, as well as with the bigger companies with a lot of schemes and all this. Our company never encouraged the schemes. So Bactrim, in spite of being the pioneer in Cotrimoxazole, still it had to face a lot of stiff competition because of all these local brands, imitation brands, discounts, and at the same time mimic brands have started only with Bactrim. Acha. Ours is yellow strip. All the yellow strip with the same thing they used to give it. Oh, mimicking the brand appearance. The appearance just started with the Bactrim days only. That is the novel thing that has started by the imitators. Okay. Now, when I go to the medical shop and ask for Brufen, they give me a red tablet. It's not Brufen, it looks red. And it is ibuprofen. So, mimicry brand, as you say. That is one thing. When we open only, you will be knowing it. Here, the strip outer side itself, ours is yellow color. They used to give a yellow color only. Everything is the same. So the villagers, they know that we see earlier track means a triangle tablet. Oh, yes. Like that, they used to have the one thing that the villagers, they have been used to that strip color. Any change in, they will not accept it because it is separate and suffix is a yellow color. Like that, they have that. So they prepared for that. And when this, the rural market, Bactrim means they used to give that brands. Right. So yellow color, they used to match it. But how are you able to overcome this problem? Overcome only with the hard work only, because there is we don't have the, I said it now, inputs are very limited. And our visits are also once in 6 weeks. Some doctors. And only gave few doctors who used to make it twice.
So that is one thing that so periodicity is limited, and the only thing is when the interaction with the only that's why we used to get it. I remember a chemist was talking up more than one box of packet. I asked him why. He said there is a 2% discount on this price. Correct. I said there are other people who are giving you 10% discount. He said, sir, 2% on this is better than 10% on the other price. Because multiplications is The number of prescriptions number are of more. prescriptions. It doesn't happen, no, so happened. For example, we used to have a culture in West Godavari, Palapallu. They used to go for a 1 week, or chemist and drug assistant, they used to go on leave, vacation. So, Annual vacation. Annual vacation. So 4 people will bid for that, 1 week. Okay. During that period, no, I used to sell 200 boxes of battery. Wow. At that time, it is only 50s only, five strips. Okay. So that is the total. They used to keep the battery and all our parts, the leader brands and all this, they used to keep it. That is how, that is the strength of it. When market is open up, now we are not sold that many boxes in Right, you cannot compete with the Me2 brands. We never sold the 200 boxes that in the Palkal after that. Wow. So that is the prescription product. That is the prescription capacity of that place. Right. A real capacity of 1 week. So the challenge was to compete with the mimicry brands, Me2 brands, local brands, and MNCs who are giving the discounts, and all this, etc. Oh, that's a big challenge. That is the big everyday challenge in factory. Right. And luckily for me, that backroom was a successful at that area. Right. And when I entered that market, what have been trying to me during that training period, the competitions, that brands were not featured in West Godavari. All the brands used to be shown, like Sanatap, Combinafort, and Sinustat used to be there. And of course, Bharath is not that representation. Okay. Like Roche, we have, I am the first person been placed in West Godavari. So that is how it has started. Right. So then I had to rebuild it. I used to give the doctors a confidence about the quality and all this. When you give it, start these products, and doctors also challenged me and all this. Lot of things we were neglected earlier. Now you come, you want me to prescribe now. So I used to tell the doctors, it's not that I am coming. We have just started now, doctor. It's not that we are neglected or anything. Because I said it now, we have periodicity. Once a doctor, earlier my colleague used to come from Krishna district. So if he starts seeing the doctor, he should be seeing after 6 weeks. Right? So he got a choice, wide choice. Now the Sivaram Krishna there. Bharath come to that Roche. Soundararajan is the Bharath. Sarmas in Bharath welcome. So these two, so that's how I use it. Now that we recognize, the company has recognized your services and all, that's why they placed me here. So henceforth I will be coming regularly. You see it. If you are satisfied with my visits, and then you start prescribing. So some doctors are convinced and they started prescribing. So one small question. You had, every representative has his own personality. Yeah. There is a personal touch with some doctors. Out of 200 doctors, maybe 20 doctors are impressed with your personality, etc. That's true. And what do you think? The personality is more important, personal contacts and personality are more important, or the stature of the company and its way of presentation is more important? Yeah, one thing, this is all interlinked, sir, in fact. See, to start with a brand image and Roche definitely makes a difference. So getting a call from the doctor and all this, that has become much easier. After going there, we should not disappoint the doctor. So they should not feel like why the person has put a person like him for Roche. Now just now we discussed, relax, the person is coming like this and all. So that should not. So we have to live to their expectations and all this. So we have to keep up and develop it further. That is what has happened in my case. And luckily for me, this West Godavari has a turnaround. That is how it has started. And during that, I got 86. We have a floods in Tanuku. 1986. So it total city city has been totally submerged. And then what happened? I said. Erakalu only. Erakalu only. Dubai only.
ఆ రోజు నేను అక్కడ ఓవర్ 5.5 kilometers. I just that day only I come from Bombay from the union meeting. ఆటోపల్లి కూడా దిగి బస్సు వస్తుంటే వాడు దువ్వలో ఆపేశాడు, ఫర్దర్గా వెళ్ళదని. అక్కడ నుండి ఆ సూట్ కేసులో పుచ్చుకుని దువ్వ నుండి తనుకోవద్దు నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ ఆ మధ్యలో ఇది ఉంది కట్ అయిపోయింది రోడ్డు. సో అందులో అప్పట్లో మన ఫ్యాన్సీ ఏంటంటే విజిటింగ్ బాంబే మీకమే మనకి అమెరికా వెళ్ళే లెవెల్లో ఉండేది. ఎందుకంటే అందరూ డిమాండ్ చేస్తుంటారు బాంబేకి వెళ్తున్నా కదా, ఈ పట్టు అనేవారు. అవి సూట్ కేసులు అవన్నీ ఇవన్నీ అవన్నీ పచ్చలు తీసుకొచ్చి పట్టుకొచ్చి అవన్నీ వేసుకుని అవన్నీ కొట్టడానికి పాపం దొరికాడు. వాడు నేను కలిసి నడుచుకుంటూ వచ్చాము. 5.5 kilometers ఉండేది. సో ఈవెన్ మోర్ దాన్ దాట్. తణుకు వచ్చి దిగాము. తర్వాత ఏమైందంటే మా మదర్ను మా సిస్టర్స్ ఉండేది, వాళ్ళేమో హైదరాబాద్ పంపించేసి నేను ఉండేది తణుకులో ఉండేవాడిని. ఉండి గుడ్ థింగ్ ఐ డన్ ఇట్ ఈస్ ఐ అసోసియేటెడ్ విత్ ద డాక్టర్స్ IMAs అండ్ ఐ యూస్ టు గో ఫర్ మెడికల్ క్యాంప్స్ అండ్ ఐ డొనేటెడ్ ఆల్ మై శాంపుల్స్ ఇన్ మై పొజిషన్ and I participated in that helped me a lot. Because we used to have lunch together, dine together, and all this. We used to go together, and I used to inject and all this, giving the samples and all this. No, that so doctors accepted it, and that has given me the good rapport with the doctors. Even otherwise also, no, what happens? Thanuku is a city, a small city, so we go to any place now. Same doctors, if you go to cinema hall, same fellow will come. And if you go to the club or officers club, we used to have it. There also we have the same. So that's why we used to have an interaction. They used to invite us for their functions also. So it was like a family. Family, just like a family. Like that's great. That's great. Maybe they are not given the yields like that, but relations used to be maintained. రిగ్రెట్ అంటే ఒక విధంగా చూస్తానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ అయ్యాక కొంతమంది పైకి వెళ్ళారు, కొంతమంది. అప్పుడు ఏమైంది, సో హ్యాపెన్ 80లో ఆంధ్ర బ్యాంక్ అవన్నీ మెర్జ్ చేస్తున్నాడు, నేషనలైజ్ చేస్తున్నాడు. నేషనలైజ్ చేస్తున్నప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ జాయిన్ ఇట్ ఈస్ జస్ట్ ఎ సేమ్ మాట. అప్పట్లో ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అవటం అంటే, ఎందుకంటే వాళ్ళకు మీకు తెలుసు కదా, ఈక్విటీలో మెంబర్స్ ఎక్కువ మంది చూపించితే వాళ్ళకి ఒక షేర్ ఏదో వస్తుంది, వాళ్ళకి ప్రపోర్షనేట్గా వాళ్ళకి ది విల్ హ్యావ్ ద సేమ్. So that is the reason why they have gone almost a drive, recruitment drive laga. Whoever come across, they have been recruited at that time. So నేనేంటంటే సచినప్పుడు చెప్పాను కదా, సీయింగ్ ఆల్ అవర్ కొలీగ్స్ అండ్ పూర్ణ చంద్రబాబు, ఆనందరావు శర్మ, వీళ్ళందరూ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫస్ట్ నుండి మోటివేషన్. ఈ ప్రొఫెషన్లో ఉంటే మనకి ఇన్సెంటివ్స్ వస్తాయి. అప్పట్లో ఏంటంటే మనకి కానీ మన జాబ్స్లోనే అమౌంట్ ఎక్కువ దీనికన్నా శాలరీస్. సో దాంట్లో దాన్ని చూసాను తీసి మా మదర్ కూడా 1-2 సార్లు అడిగింది, నువ్వు ఇది తీసుకుంటున్నావు, అది తీసుకుంటున్నావు అలాగంటే. ఇంకా సార్ నేను దీనికే తీసుకుంటున్నా కాబట్టి ఇంకా ఆవిడ కూడా చెప్పింది. నో తర్వాత ఇప్పుడు రిగ్రెట్స్ అంటే, ఇప్పుడు నవ్వు రిటైర్మెంట్ అయిపోయాక వాళ్ళకి మనం కంపేర్ చేస్తే దెర్ ఇస్ అ సీ చేంజ్ అండ్ వీఆర్ నాట్ బీన్ బెనిఫిటెడ్ విత్ పెన్షన్స్ అండ్ ఆల్ దిస్ విచ్ దే బీన్ డ్రాయింగ్. సో అది ఒక విధంగా ఉంది కానీ, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫుల్ఫిల్మెంట్స్ వాట్ వీఆర్ డన్ ఇట్, సో ఐఎమ్ హ్యాపీ. దర్ ఇస్ నో రిగ్రెట్ అండి. ప్రొఫెషన్లో అయితే రిగ్రెట్ లేదు. బట్ ఫర్ దిస్ ఎండ్ బెనిఫిట్స్ అంటే మనకి ఏమీ లేవు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే ఎనీ మూమెంట్ యాజ్ ఎ సే ఈస్ దేర్ నో, who will be left only with the bags and shoes and ties of తప్ప ఏం మిగలవు మనకి ఆస్తులని. అది ఎవరికి అవసరం లేదు. తప్ప ఏం లేవు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్, బట్ దెర్ ఇస్ నో రిగ్రెట్ బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐ ఫుల్ఫిల్ మై కమిట్మెంట్స్. అది పిల్లలు ఎంతమంది సార్? పిల్లలు నాకు ఒక పాప అండి ఫస్ట్, తర్వాత బాబు. పాప బీటెక్ చేసింది అండ్ షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ నౌ లివింగ్ ఎట్ న్యూజిలాండ్ అన్నమాట, ఆక్లాండ్లో. అండ్ దే గాట్ వన్ సన్ అన్నమాట. తర్వాత సన్ అన్నమాట. వాడికి మా అమ్మను మా నాన్నగారి పేరు కలిపి పెట్టారు, శ్రీనివాస్ భరత్ అని. ఈవెన్ మా కంపెనీ పేరు కూడా శ్రీ భరత్ హెల్త్ కేర్ అన్నమాట. సో ఐ డు నాట్ వాంట్ మిస్ మై పేరెంట్స్ నేమ్ అట్ ఎనీ ప్లేస్. అవును, ముఖ్యంగా మీ అమ్మగారు మిమ్మల్ని నిలబడి అందరినీ పైకి, మా అమ్మాయికి పెట్టకుండా మా అబ్బాయికి పెట్టారు అంటే, మా అమ్మాయి మా దగ్గర ఉండదు, ఆ పేరు మాత్రం ఉండదు, అందుకనే మా అబ్బాయికి పెట్టేమాట. తను ఏం చేస్తున్నాడు? అతను MS చేసి US లో సెటిల్ అయ్యాడండి.
ఆ పాప కూడా అమ్మాయి విజయవాడ సత్యనాపురం అమ్మాయి. ఇంకా అమ్మాయికి ఇచ్చి చేసాం పెళ్ళి. అప్పుడు కరోనాలో నేను వెళ్ళి అక్కడ చేసి వచ్చాను చెప్పాను కదా, ఆ టైంలో అది. ఇంకా దే ఆర్ అలోన్, ఇంకా పిల్లలు లేరు, అంతే. వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ అవ్వలే. బాగుంది సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత సమయాన్ని ఇక్కడ దీని మీద వీడియో మీద ఖర్చు పెట్టినందుకు చాలా సంతోషం. ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ విల్ బి ఇన్స్పైర్డ్ విత్ యువర్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. అండ్ మెనీ విల్ బి బెనిఫిటెడ్ బై యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు ఇక్కడ సమయం నాకు కూడా కేటాయించినందుకు, మీరు మీ శ్రమ తీసుకుని రావటం అంత ఇట్ అన్బిలీవబుల్, బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ఎదురుకుండా మీరు పెట్టి నేను బట్ ఇట్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్. ఇట్ ఇస్ టుడే ఇస్ మై ప్లెజర్ మీటింగ్ అదర్ కొలీగ్స్ ఆల్సో హియర్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం మిత్రులారా, వీడియో మాలకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మన మిత్రులైనటువంటి పోడూరు ప్రసాద్ గారి చిన్ననాటి అనుభవాలు, కాలేజ్, ఆ తర్వాత కొత్తగా ఉద్యోగాలు చేరినాటి అనుభవాలన్నింటినీ పంచుకున్నారు. ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఇంటర్వ్యూ గంట పైన నడిచినందువలన దీన్ని 2 భాగాలుగా విభజించాము. రెండో భాగం ఇంకా ఉంది. దాంట్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి టాపిక్ను దాన్ని తీసుకుంటున్నాం. ఏంటంటే మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ అనేవి పేపర్లో చదవడానికి బాగానే ఉంటాయి. బహుశా మేనేజ్మెంట్ స్కూల్స్లో కూడా వీటిని గురించి చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ మెర్జర్ అండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత 2 డిఫరెంట్ కల్చర్స్ ఉన్న కంపెనీల ఇంటిగ్రేషన్ అనేది ఎంత కష్టమో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్గా ప్రసాద్ గారు మనకి రెండో భాగంలో చెప్పబోతున్నారు. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ది సెకండ్ పార్ట్ ఆల్సో. నమస్తే.